అబ్బబ్బబ్బా ఏం ఎండలు అసలు పూణేలో ఆర్మీ ఏరియాలో మొత్తం ఎక్కడ చూసినా సరే ఫుల్ చెట్లు ఉంటాయన్నమాట. పందిరేసిన లాగా ఉంటుంది, కానీ అయినా కూడా ఎండ అనిపిస్తుంది అనమాట. ఇంత చెట్లు ఉండి ఇక్కడే ఇంత ఎండ ఉందంటే ఇంకా మన ఆంధ్రాలో ఎంత ఎండ ఉన్నాయో అస్సలు బాబాయ్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. పైగా నేను ఊరెళ్ళాలి ఎలా దేవుడా అనిపిస్తుంది, భయంగా ఉంది. అయినా ఇంకా తప్పదు కదా, వెళ్ళాలి. ఎంత ఎండలైనా సరే వెళ్ళాల్సిందే కదా. సర్లే ఈరోజు వంట ఏం చేస్తానో చూసేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. కొంచెము లైట్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంటే వెల్లిపాయలు ఇవన్నీ కనిచేసి మొత్తం మిక్సీ పట్టుకున్నాను లైట్గా. అలా మిక్సీ పట్టేసుకొని కొంచెం ఫ్రై చేసినాక ఉప్పు కారము అవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే టమాటాలు కూడా వేస్తున్నాను అనమాట. ఇలా టమాటాలు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త కారము గరం మసాలా మనకి నచ్చినవి, అంటే మరీ ఎక్కువ మసాలా కాకుండా లైట్గా వేస్తే బాగుంటుంది అనమాట. ఇంకా దీంట్లోకి ఎగ్స్ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్నం కలిపేసేసి ఫ్రైడ్ రైస్ చేస్తే బాగుంటుంది. ఊరెళ్ళాలి అందరం ఫ్యామిలీ అందరం వెళ్దాం అనుకుంటే పిల్లలకి ఇప్పుడు ఆర్మీ స్కూల్లో ఏంటంటే ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తారనమాట. యూనిట్ ఫస్ట్ అంటే ఇప్పటి వరకు సిలబస్ ఒక 2-3 సిలబస్ అన్నీ అయిపోయినాయి కదా, వాటి వరకు వీళ్ళకి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత అప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తారనమాట ఆర్మీ స్కూల్లో. ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు ఫ్యామిలీ మొత్తం రమ్మని చెప్తున్నారు. ఒక పక్క పిల్లలకి ఏమో ఎగ్జామ్స్ అలాగని చెప్పేసి చిన్న పిల్లలు నర్సరీ ఫస్ట్ క్లాస్ అయితే పంపిస్తారు, కానీ పెద్ద పిల్లలు కదా 9th క్లాస్ 8th క్లాస్కి ఎగ్జామ్స్ కాకుండా ఎలా పంపిస్తారు చెప్పండి. మేడం వాళ్ళు అస్సలు ఒప్పుకోరు పర్మిషన్ తీసుకుని వెళ్దాం అన్నా కూడా. కానీ ఏం చేయాలి, అందుకోసం అని చెప్పేసి ఎలా కుదురుతుందో అలాగే ట్రై చేద్దాం అనుకుంటున్నా.